హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అంతేగా యూట్యూబ్ ఛానల్. నేను మీ హిమబిందుని. ఈరోజైతే ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాం. పొద్దున్నే యాలగిరి హిల్ స్టేషన్కి బయలుదేరుతున్నాము ఎర్లీ మార్నింగ్. ఇది తమిళనాడులోని ఆంబూర్ దగ్గర ఉంటుంది. చాలా బాగుంటుంది. నాకైతే మన హాస్లీ హిల్స్, అలాగే ఊటీ, కొడైకెనాల్, కుల్మనాలి ఉన్నంత పీస్ ఆఫ్ మైండ్ అయితే అనిపించింది. వెంటనే ట్రిప్ అనగానే వెంటనే ఓకే ఓకే అనేసాను. ఈ సీజన్లో మనకు ఎక్కడ చల్లదనం ఉంటే అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ పక్కన చూస్తూ ఉంటే నాకు మంచి స్మెల్ వచ్చింది. ఓకే, కారు మిర్రర్స్ డౌన్ చేసి చూస్తే యూకలిప్టస్ ట్రీస్ అంతా ఉన్నాయి. ఆ స్మెల్కి గుమగుమలతో నేను అలాగే ప్రయాణం చేశాను. జనరల్గా కార్ జర్నీ అంటే నాకు కొంచెము ఇబ్బందిగానే ఉంటుంది, కానీ ఈ హిల్ స్టేషన్లో నేను బాగా ఎంజాయ్ చేశాను. యాలగిరికి ఎంటర్ అవ్వగానే నాకు ఒక మంచి శకునం కనిపించింది. యాలగిరికి ఎంటర్ అవ్వగానే ఏంటంటే మీరు చూస్తున్నారు కదా, ఎద్దు మహానంది దర్శనమిచ్చింది. వెంటనే హరహర మహాదేవ అనుకున్నాను. అలాగే యాలగిరి లేకుకి వచ్చేసాము. ఇక్కడ బోటింగ్ చాలా బాగుంటుంది. పర్ హెడ్ 50 రూపీస్ అన్ని టికెట్ క్యూలో ఉండి కొనుక్కున్నాము. ఇక్కడ చాలా నిజంగానే సెల్ఫ్ ఫెడల్ బోట్లని తీసుకున్నాము. నేను వైజాగ్లో కానీ ఊటీ, కొడైకెనాల్ కానీ ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ నాకు పెద్దగా నచ్చలేదు, కానీ ఇక్కడైతే నేను చాలా ఎంజాయ్ చేస్తూ సెల్ఫ్ ఫెడల్ బోట్ని చేశాను. నేను నా ఫ్యామిలీ మెంబర్స్ బాగా ఎంజాయ్ చేశాము. ఇక్కడ చూస్తూ ఉంటే, కొండలను చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇది బ్యాక్ యాడ్ వాటర్ని వెళ్తూ ఉంటాము. అదేవిధంగా ఇక్కడ సెల్ఫ్ ఫెడల్ బోట్సే కాకుండా సపరేట్ పర్సన్స్ తెప్పలతో వెళ్ళే బోట్స్ కూడా రన్ చేస్తూ ఉంటారు. ఇలాగ నాకు ఈ వాటర్ను చూడంగానే నాకు ఒక మంచి పాట గుర్తొచ్చింది. మీకు కూడా గుర్తొచ్చింటుంది అనుకుంటున్నాను. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా. ఆ పాట అలా ఆపేస్తూనే ఇక్కడ చూస్తూ ఉండండి. మనకు ఈ లేక్ పార్కులో 5 to 15 ఇయర్స్ ఉండే పిల్లలు కానీ తీసుకెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. మీరు ఎవరైనా నచ్చితే మీరు తప్పకుండా ఇది ట్రిప్లో ఒక మంచి పాయింట్గా మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ట్రైను, అలాగే ఉయ్యాళ్ళు, చాలా మంచి స్నాక్స్ ఐటమ్స్, చాలా మంచి క్యాంటీను మనకు దర్శనమిస్తాయి. అలాగే ఇక్కడ చాలామంది పిల్లలు ఎంజాయ్ చేస్తూ కనిపించారు. నేను కూడా చిన్నపిల్లని అయిపోయినాను. ఇక్కడైతే అమ్యూజింగ్ అనేది ఒకటి జిప్జాక్ అమ్యూజింగ్ అని ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి చాలాసార్లు ప్రయత్నం చేసింటాము. ఇక్కడ మా పిల్లలైతే జిగ్జాక్ ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కుతూ ఉంటే నాకైతే మనసులో దడదడాని భయం వేస్తుంది, కానీ వాళ్ళు హ్యాపీగా హాయి చెప్పుకుంటూ సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నారు. ఓకే, నేను కూడా ఆ టైంలో అలానే ఉంటాను. నేను మదర్ని కదా, కాస్త భయపడ్డాను. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారంటే, ఇది పర్ హెడ్ 80 రూపీస్ అండి, కానీ 800 ఇచ్చినా అంత వాల్యూ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాను, మనము బర్డ్ పార్క్ వచ్చేసాము. లేక్ నుంచి జస్ట్ 5 మినిట్స్లో మనము బర్డ్ పార్క్స్ ఉన్నాయి. దాదాపు 10 to 15 బర్డ్ పార్క్స్ ఉంటాయి అక్కడ. ఆ పార్కుల్లో మనం ఏదో ఒకటి చూజ్ చేసుకొని ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ దారుణం ఏమంటే 400 రూపీస్ ఫర్ హెడ్ అండి. ఇక్కడైతే మీరు చూస్తున్నారుగా, అక్కడ వాళ్ళు ఫీడింగ్ ఇస్తారు. నేను, మా ఆయన, మా పిల్లలు బాగా ఫోటో సెషన్ అయితే తీసుకున్నాము. ఎక్కువసేపు వీడియో సెషన్ తీయలేకపోయాము. మేము బాగా ఎంజాయ్ చేసాము, ఎందుకంటే అంత దూరం వెళ్ళి మనం ఎంజాయ్ చేయడానికి కదా. బట్ ఆ బర్డ్స్తో కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము. ఫీడింగ్ కావాల్సినవన్నీ వాళ్ళే ఇస్తారు, జస్ట్ మనం పే చేస్తే. వావ్, చూస్తున్నారుగా, నా ఎక్స్ప్రెషన్ చూస్తూనే అనిపించింటుంది మీకు కూడా. రియలీ రియలీ వెరీ నైస్. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా బర్డ్ పార్క్ అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఆ తర్వాత ఏమైందంటే, పక్కనే ఉండి ఇంకొక పెద్ద బర్డ్ని తీసుకోవడానికి
ట్రై చేశాము, కానీ అది యాపిల్ తింటూ బిజీగా ఉన్నింది. బట్ భయమేసి నేనైతే ట్రై చేసుకోలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక నార్త్ ఇండియన్ గాయ్ అండి పాపను తీసుకొని అనకొండను తీసుకొని ఫోటో సెషన్ పెట్టుకున్నాడు, చేతిలో తీసుకునేస్తున్నాడు. అబ్బా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ కాబట్టి లీవ్ చేసేసాను. బట్ ఇక్కడ అక్వేరియం ఉంది, ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేస్తున్నాం దాన్ని చూస్తూను. రకరకాల ఫిష్లు చాలా బాగున్నాయి, మీకు కూడా నచ్చేసాయి కదా. అలాగే మేము వెంటనే యాలగిరి నేచర్ పార్కుకు వచ్చేసాము. నేచర్ పార్కు రాగానే మార్నింగ్ నుంచి కొంచెం టైర్డ్నెస్ ఉండేది, అన్ని ప్లేసుల్లో తిరుగుతూ మధ్యలో జ్యూసెస్ తాగుతూ. బట్ ఇక్కడికి రాగానే రియలీ అండి నాకు ఒక మంచి వెదర్ అనేది ఎంజాయ్ చేశాను. ఎంత కూల్గా ఉందంటే, ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చిందంటే నాకు ఈ నేచర్ పార్కు వెళ్ళకుండా ఎవరైనా యాలగిరి నుంచి రిటర్న్ వస్తే వేస్ట్ అనిపించేటట్టుగా అనిపించింది. చాలా ఎంజాయ్ చేశాను. అదేవిధంగా ఈ పార్క్లో ఒక మంచి క్యాంటీన్ ఉంది, మంచి ఫ్రెష్ జ్యూసులు కూడా దొరుకుతాయి, అది కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకు వాటర్ ఫాల్స్ ఉంది, ఇది నిజమైన వాటర్ ఫాల్స్ అనుకునేశారు, కానీ ఇది ఆర్టిఫిషియల్గా అక్కడ బిల్ట్ చేశారు. కానీ అక్కడ కూడా చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా వెళ్ళాము, వీడియో అయితే మేము షూట్ చేయలేకపోయాము. ఇక చూస్తే పార్క్ మొత్తానికి ఆ కూల్నెస్తో చాలా చక్కగా ఎంజాయ్ చేశాము. ఎవరెళ్ళా కానీ ఆ వెదర్కి ఫిదా అవ్వాల్సిందే. ఇక్కడ నేను మా పిల్లలు అలా చూస్తూ ఉండిపోయాము. ఈ పార్కులో మంచిగా లంచ్ బాక్సులు తెచ్చుకొని అక్కడికక్కడే తింటూ నియర్ బై ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏమైతే మేము కొద్దిగా ఒక మంచి రిసార్ట్ని వెతుక్కుంటూ వెళ్ళాము. ఆల్రెడీ నెట్లో సెర్చ్ చేసి ఒక మంచి రిసార్ట్ కోసం వెళ్తూ ఉన్నాము. మేము అనుకున్న రిసార్టు అక్కడ స్టే హోము, అలాగే అడ్వెంచర్స్ని అంతా ఎంజాయ్ చేయాలి, ఎందుకంటే నేచర్ నేను ఎంజాయ్ చేశాను, బోటింగ్ అన్నీ. అదో వచ్చేసాం, థ్రిల్లర్ వ్యాలీ అండ్ అడ్వెంచర్ పార్క్కి వచ్చేసాము. ఈ పార్కులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి, వీడియో గేమ్స్ ఉన్నాయి, వాటర్ గేమ్స్ ఉన్నాయి, వాటర్ పూల్లో బెలూన్ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీంట్లో పర్ హెడ్ ఇంత అని ఉంటుంది, ఇండివిజువల్గా ఉంటుంది లేదా ప్యాకేజ్ ఉంటుంది. మినిమం పర్ హెడ్ 3000 నుంచి మనం చూసుకునే గేములు బట్టి 1000లో కూడా కాంబో గేమ్స్ ఉంటాయి. అదేవిధంగా మా పిల్లలు ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తున్నారు, రోప్వే లాగా ఉంది. దీని కరెక్ట్ పేరు అయితే నేను చెప్పలేను, బట్ వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ మా బడ్డీ భయపడింది, నాన్న టికెట్కి తీసుకున్నాం కదా, కాస్త అన్నయ్య మోటివేట్ చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు ట్రై చేయి, అమ్మాయి అయినంత మాత్రం భయపడకూడదు అని జస్ట్ నేను వాళ్ళ అన్నయ్య అంటే మా బాబు చెప్పడంతో తను ట్రై చేసింది, చాలా చక్కగా వెళ్ళింది. ఇక్కడ స్పైడర్ ట్రెక్కింగ్ అనేసి వచ్చింది, చూస్తున్నారు కదా, మా బాబు నేలపై నడిచి వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోయాడు. పాప అక్కడికి వచ్చేసరికి కొద్దిగా భయపడింది. అలాగే మా బాబు యాజ్ యూజువల్ మోటివేట్ చేసి తనకు అక్కడికి పిలిపించుకున్నాడు. తర్వాత ఇక్కడ డ్రైవింగ్ చేశాము. ఇక్కడ కొన్ని వీడియోస్ నేను తీసుకోలేకపోయాను కాబట్టి పిక్స్ మాత్రం యాడ్ చేశాను. ఇక్కడ చాలా ట్రాక్టర్లు, బురదలో ట్రాక్టింగు, అన్నీ ట్రెక్కింగు, అసలు మినీ ట్రాక్టర్తో చేయడం, ఇవన్నీ చాలా బాగా నచ్చింది. మీరైతే ఒకసారి సెర్చ్ చేస్తే థ్రిల్లర్ వ్యాలీలో ఎంత మంచి అడ్వెంచర్స్ ఉన్నాయో అంత మంచి ఉన్నాయి. ఓకే, మేము ఏం చేస్తున్నామంటే రిటర్న్ వస్తున్నాము, సన్సెట్ యాలగిరి వ్యూ పాయింట్ చూడడానికి ప్లాన్ చేసుకున్నాము. ఆ ప్లాన్లో యాలగిరి నుంచి ఇంక వచ్చేస్తాము, మనం డౌన్ అయిపోయి యాలగిరి టౌన్కి రీచ్ అవుతామనే రిటర్న్లో ఉండేటప్పుడు ఇది చూస్తూ ఉన్నాము. యాలగిరి హిల్ వ్యూ పాయింట్ చూస్తున్నారు కదా, ఇక్కడ సన్సెట్లో ప్లాన్ చేయడం వల్ల ఒకలాంటి గోల్డెన్ కలరు, సిటీ అంతా చాలా బాగుంది. చూడంగానే మన ముందరే సన్సెట్ వస్తుందా, ఏ కన్యాకుమారిలో ఉన్నామా అన్నట్టు నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి, ఓకేనా? అలాగే
మీరు చూస్తూ ఉంటే మన యాన్సిస్టర్స్ ఒకరిని చూపిస్తాను, మీరు చూసేయండి. చాలా హ్యాపీ పడతారు. ఏంటో తెలుసా, మన యాన్సిస్టరు మనం ఎలాగా చేస్తాము. నో చూసేసారా, మన యాన్సిస్టర్ మన పూర్వీకులండి బాబు. వాటర్ ఎంత బాగా వాటర్ బాటిల్తో తాగుతుందో చూడండి కదా. వాళ్ళెవరో మన తాతను, ఆ వంశానికి సంబంధించిన వాళ్ళు. అలాగే మనము వాటినన్నీ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా యాలగిరి దాటేసి ఆంబూర్ నియర్ బై వచ్చాము. ఆంబూర్ అనగానే ఎవరికైనా నాన్ వెజ్ ప్రియులకి ఆంబూర్ బిర్యానీ టేస్ట్ చేయాలనిపిస్తుంది. అవునా కాదా చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో. చాలామందికి ఆంబూర్ బిర్యానీ అంటేనే చాలా ఇష్టం. సో స్టార్ ఆంబూర్ బిర్యానీ ఆర్డర్ చేసుకునేసాము. టేబుల్ని రిజిస్టర్ చేసుకొని ముందుగానే ఆన్లైన్లో, లేకపోతే డైరెక్ట్ కూడా వెళ్ళొచ్చు. కానీ ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఈ ఆంబూర్ బిర్యానీ అనేది డిఫరెంట్ స్టేట్స్కి అన్నిటికీ వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత రిటర్న్ వస్తున్నాం. చూసారు కదా ఎంత బాగుందో ఆ వ్యూ అనేది. ఓకే ఫ్రెండ్స్, నా ట్రిప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్.